పెట్రోల్ వాడుడు తక్కువ చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సారు పిలిపించిండు కదా. పబ్లిక్కు చెప్పుడే కాదు, ఆయన తిరిగే కాన్వాయ్ బండ్లు కూడా తక్కువ చేసిండట. అటు ప్రధాని సారు పిలుపుని విన్నాక చాలా మంది కేంద్ర మంత్రులు కూడా వాళ్ళ కాన్వాయ్ తక్కువ చేసిరట. అందరి కథ ఇక మొత్తం ఒకటి వెనుక ఒకటి వరుస బట్టి చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఎన్ఎస్జీ కమాండోలను ఎంటబెట్టుకుని శానా బండ్లను ఎంటేసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు చుట్టూ భారీ భద్రతతోని తిరిగే కార్లను మొత్తం పక్కకు పెట్టి ఇప్పుడు 2 కార్లలోనే పీఎం సారు ఇట్లా తిరుగుతుండట. అటు ప్రధాని సారే ఇట్లా 2 బండ్లు వేసుకొని తిరుగుతుంటే కేంద్ర మంత్రిని నాకెందుకు కాన్వాయ్ అనుకున్నాడో ఏమో గాని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సార్ కూడా ఇట్లా కాన్వాయ్లు ఎవి కూడా ఎంటబెట్టుకోకుండా ఒంటిగా సారే ఓ కారు వేసుకొని ఆయన కారును ఆయన్నే నడుపుకుంటా ఆఫీసుకు వచ్చిండట. ఇట్లా ఒక కేంద్ర మంత్రే కాదు, ఇప్పటికి చాలా మంది సెంట్రల్ సర్కారు మంత్రులు మెట్రో రైళ్ల కూడా ఆఫీసులకు వస్తుర్రట. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ప్రధాని మోడీ సారు హైదరాబాద్ పట్టణంలో దేశ ప్రజలకు పెట్రోల్ తక్కువ వాడాలని పిలిపించిండు. కాబట్టి మీ షై సర్కార్ల చిన్న పేరంటాలకు పెద్ద పేరంటాలకు కూడా ఆటోను కదా వాడినట్టు గాలి మోటార్ను మీ మంత్రులు గడికి వాడతారు. ఒక గాలి మోటారే కాదు, మీ మంత్రులు కాన్వాయిలు కూడా మొత్తం బంద్ పెట్టి ఇప్పటి సంది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ మీటింగ్ అయినా ఆర్టీసీ బస్సులు ఎక్కి రావాలి, లేకుంటే ఒకటే కారు వేసుకొని వచ్చి మీటింగులు పెట్టే పని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పాటిస్తారా పార్టీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.